ఏం చేస్తాను బిడ్డ? ఏం లేదు బాపు, ఇప్పుడు న్యూ ఇయర్ నీ క్రిస్మస్ వస్తుంది కదా, చీరల ఆఫర్లు ఉన్నాయేమో అని చెప్తున్నా. నీ చీరలు చల్లకుండా ఎన్ని ఆర్డర్ పెట్టినా నీకు సరిపో. బీరువా నుండి ఉన్నా కానీ మళ్ళీ ఆర్డర్ పెడుతూనే ఉంటావు. ఇగో మునుపు దసరాకు మర్విన్ రుచులోళ్ళు ఆఫర్ పెట్టిళ్ళు, ఇప్పుడు ఏమైనా పెట్టిల్లు చూడు. క్రిస్మస్కు కొత్త సంవత్సరానికి చూడు బిడ్డ, చూడు. అగో రీల్ పెట్టిర్రు కదనే. ఏం పెట్టిల్లు బిడ్డ చూడు. నాన్ వెజ్ పచ్చళ్ళు ఏది కేజీ తీసుకున్నా 200 రూపాయలు డిస్కౌంట్ అట్నే. అమ్మా ఓ బిడ్డ, చికెన్ గోంగూర ఒకటి, మటన్ ఒకటి, చేపలు ఒకటి, రొయ్యలు ఒకటి, 4 పెట్టినాం అనుకో, 4 కిలోల మీద 2 అంటే 800. 1 కిలో ఫ్రీ వచ్చినట్టే మనకు. పెట్టు జల్లి ఆర్డర్ పెట్టు బిడ్డ, కొడుతుంది మళ్ళా. నువ్వు ఎగిరిత పడకే, ఈ ఆఫరు ఇయ్యాలటి నుంచి జనవరి 1 దాకుంది. ఎగిరిత పడకావు. అంతే కదా బిడ్డ. ఏ నాన్ వెజ్ పచ్చడి కొన్నా కానీ 200 రూపాయలు డిస్కౌంట్. మా బామ్మర్దులు అడుగుతారు, సురేష్ గారు, కమల్ గారు, మై గారు అడుగుతారు. వాళ్ళకి ఎంబడే పోయి చెప్తా బిడ్డ. చెప్పు పో, నువ్వేం ఎగిరిత పడకు, వాళ్ళని ఎగిరిత పెట్టకు. జనవరి 1 దాకా, జనవరి 1 దాకా ఉన్నది ఆఫరు. సూపర్ బిడ్డ, నేను పెడుతున్నాను. పెట్టు. వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎట్లా చెప్పాలి బిడ్డ? ఇది ఏం లేదా బాపు, గూగుల్లోకి పోయి marvinruchulu.com అని కొడితే వాళ్ళ వెబ్సైట్ వస్తుంది. అలా నాన్ వెజ్ పచ్చడి మీద ఆల్రెడీ ఆఫరే ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. అంతేనా? అంతేనే. ఇక నేను చెప్పేస్తా బిడ్డ మామయ్యకి. ఇట్లా చెప్పిరా, నేను కూడా నా సోపతులకు ఫోన్ చేస్తా. చెయ్యి.